హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. ఈ రోజు అయితే మేమైతే ఖజూర్ అయితే తెంపుతున్నమాట. ఖజూర్ అంటే ఈత పళ్ళు అనుకో. మేమైతే ఆ తేర్లన్నీ సర్దుకున్నాం అన్నమాట. ఒకటి చాకు, 2 బకెట్లు. ఇక మావాడైతే మీకు ఎక్కాలి. మరి మావాడు ఎక్కుతాడు, మరి నేను ఎక్కుతాను తెలియదు. ఎక్కిన తర్వాత ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తా చూడండి. మేము ఎలా తెంపుతాము ఏంది అనేది మొత్తం చూపిస్తా ఈ వీడియోలో అయితే చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. చలో మరి ఇప్పుడు మనం యుద్ధానికి దిగుదాం అన్నమాట. చలో. ఈసారి ఏమైందో ఏమో తెలియదు కానీ మందు దానికి బరాబర్ కొట్టలేదా మరి ఏందో అస్సలు అర్థమైతలేదు. ఈసారి అయితే ఖజూర్ మీద అయితే కొన్ని మచ్చలు అయితే వచ్చినాయి అన్నమాట. అవి ఎందుకు వచ్చినాయి ఏంటని పూర్తిగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే మీరైతే పక్కా చూడాలన్నమాట. అరే బప్పు, నైట్కి తెంపుదాంరా అంటే ఆడు ముడ్డ వింటలేడు. ఇప్పుడే దింపుదాం మేడం, నాకు ఇప్పుడే ఫోన్ చేసింది. మళ్ళీ నేను నైట్కి మళ్ళీ డ్యూటీకి పోతాను అని అన్నాడు మావాడైతే. సరే మరి ఎప్పుడైతే ఏం తెంపు, నువ్వే మీకు వెళ్ళా అంటే నన్నే ఎక్కిచ్చాడు వీడు మావాడైన. చూడండి, మావాడైతే మంచిగా సెట్ చేసిండు. దాని తర్వాత అయితే అత్తేర అయితే మంచిగానే సాఫ్ చేస్తాడు అన్నమాట డాంబర్ రోడ్ మీద. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. అత్తేర్లో అయితే మంచిగానే సాఫ్ చేసింది మావాడైతే. డాంబర్ రోడ్ మంచిగా రాకిండు, గరం గరం డాంబర్ రోడ్ మంచిగా రాకిండు. నన్నే ఎక్కిపిస్తున్నాడు. ఎవరు బాధితులు మనకే కానీ. మీకెళ్ళి అయితే మేము ప్రతిసారి అయితే ఒక్కొక్క పీస్ అయితే దింపుతాము. ఈసారి ఏంటంటే అది లోపల అన్ని మచ్చలు వచ్చినాయి. అందుకైతే సీదాని ఒక గొల్లం అది ఉన్న చూసిన ఒక సెట్టే కోసేస్తున్నమాట. ఎందుకంటే దాంట్లో మంచి మంచి ఉన్నాయి తీసేస్తాము, దాని తర్వాత ఖరాబ్ ఉన్నాయి పాడేస్తాం అన్నమాట. మనమైతే మీకైతే వెళ్తున్నాము. మావాడే వీడియో ఇస్తున్నాడు. వాళ్ళ జర వీడియో తక్కువ కానీ నువ్వు ఫస్ట్ నా సీడ్ అయితే పట్టుకోరా బాబు అని చెప్పిన. ఒకసారి అయితే ఫోన్ అయితే ఇరా బాబా అంటే మావాడైతే ఫోన్ అయితే ఇస్తున్నాను అనమాట. నేనైతే పైకి అయితే తీస్తున్నాను. ఇలా వచ్చినాయి చూడండి. ఇంత ముందు వేరేగా వచ్చినాయి. ఈసారి ముందు కలర్ చేంజ్ అయినాయి కానీ లోపల చూడండి కొంత డాట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇలా చూడండి, మచ్చలు ఉన్నాయి మొత్తం. ఆల్మోస్ట్ 50% ఖరాబ్ అయింది, 50% మంచిగా ఉంది. ఈసారి మొత్తం లాసే. ఈ మామిడికైతే ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే కొయ్యాలి. మేడం అయితే చూస్తుంది. మళ్ళీ మేడం జల్దీ చేయమంటాయి. మళ్ళీ ఫోన్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత లోపలనే జూట్ వచ్చేస్తుంది. మళ్ళీ అది ఇది అంతా మిక్స్ ఉంటాయి మా పని. నేనైతే ఇప్పుడు మొత్తం ఆ సెట్కే కోసేస్తున్నాను అన్నమాట. ఆ సెట్ అయితే కోసేస్తున్నా చూడండి, ఎలా కోస్తున్నా చూడండి. చాలు, నేనైతే ఇంత ముందు అయితే నేను అలసిపోయాను కదా. ఇప్పుడు అయితే మావాడైతే ఎక్కింది అన్నమాట. మావాడు చాలా బలవంతుడు అన్నమాట. ఆ టెక్నిక్ మంచిగా తెలిసాడికి. అందుకైతే ఆడైతే ఎక్కిండి. ఇప్పుడు ఆడు కొడుతుంది అన్నమాట. చూడండి ఎలా కొడుతుండు. మీకెళ్ళి జారి పడితే కలసేయి, బొక్కలు ఉండయి ఏముండయి, కాళ్ళ చేతులు ఇరుగుతుంది. అందుకని జాగ్రత్తగా పోయాలి. ఈ వజన్ ఎంత ఒక 20 kg ఉంటుంది. 20-50 kg అయితే లాజం ఉంటుంది అన్నమాట. జస్ట్ మిస్ లేకుంటే మన పని అయిపోతుంది. ఇప్పుడు అది మీకెళ్ళి పడ్డాయి, మన కాళ్ళ చేతులు ఇరుగుతుండే. మంచి అయింది. ఇలా అయితే కింద అయితే కోసేసినాం అన్నమాట. దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే లోపల మంచి ఉన్నాయి తీసి చూపిస్తాను చూడండి. చలో. అమ్మారే బాపరే, వజన్ అయితే చాలా బాగుంది. వెయిట్ అయితే గుద్దాలు ఉంది. వెయిట్ మనతో లేస్తలేదు. ఇది మావాడు అయితే లేపుతుంది చూసినావా. ఆడు చాలా బలవంతుడు. ఆడు తింటాడు కొంచెం కానీ గట్టిగా ఉంటాడు అన్నమాట. ఇలా అయితే మేమైతే ఫస్ట్ టైం కోస్తున్నాం అన్నమాట. మేము ఇంత ముందు అయితే ఇలా లాడర్ పెట్టుకుని అయితే సీదా చెట్టు మీకు వెళ్ళి ఒక్కొక్క పీస్ తెంపుతుంటే, కానీ ఈసారి ఏందో ఎంత ఖరాబ్ అయిందని సీదా కోసేసి అయితే కింద మంచి ఉన్నాయి తీసేసి దాని తర్వాత ఉన్నాయి అయితే పాడేసాం అన్నమాట. ఇలా మక్కుతాయి అన్నమాట. చూడండి, టేస్ట్ మామూలుగా ఉండదు. అది ఎంత మంచిగా ఉంది. అది మొత్తం మక్కింది. మనం తిని అయితే చూపిస్తారు చూడండి. చింగ పార ఉంటుంది. तो पहले कुछ भी करा तो मन से करने का है। अच्छा वाला ऐसा देखो, ये पक रहा है ना? हाँ निकाल लो, हो गया। ऐसा वाला इसमें डालो, ऐसा वाला इसमें डालो, ठीक है। पका वाला उसमें डालो, क्या ऐसा नहीं डालो। देखो यू आर एक्टिंग लाइक हाय, सलाम वालेकुम। सलाम वालेकुम। काम नहीं करता। मैं कर रहा हूँ ना, आप कर रहे हैं, मैं नहीं कर सकता ना। मैं कर रहा हूँ ना, आपको क्या मुझको ये क्यों पड़ गया? बोलो
मैं नीचे फेंका ना, हाँ इसलिए फूट गया, नहीं तो इतना डैमेज जो ज़्यादा डॉट्स लाइन्स है ऐसा ज़्यादा है तो छोड़ दो, उसमें छोड़ दो। कच्चा पक्का है, ये पक रहा है तो खराब है, पता नहीं चल रहा है। हाँ वही फन है, तो ये सब निकाल लो। पीस को पका रहा है ना, अब नहीं देता मैं, मैं बाहर रखता हूँ। पक रहा है। చూసారు కదా ఇలా డాట్స్ ఇలా మచ్చలు వచ్చినాయి అన్నమాట. చూడండి ఇందులో ఆల్మోస్ట్ 50% మొత్తం ఖరాబ్ అయిపోయింది, మిగతా మంచిగా ఉంది. లోపల ఎట్లా చూడండి, మొత్తం గలీజ్గా అయిపోయింది లోపలైతే. కొన్ని అయితే గట్టిగానే మక్కినాయి. మేము ఇలా అస్సలు మేము ఫస్ట్ టైం తెంపుతున్నామండి ఇట్లా అయితే. లేకుంటే మేము చెట్టు మీదకి వెళ్ళి ఒక్కొక్క పీస్ అయితే తెంపుతాము. కలర్ కూడా వేరే విధంగా వస్తుంది. ఈసారి కలర్ చూడండి, అసలు కలర్ కాదు, మొత్తం బూసి పడిపోయినాయి మొత్తం. ఇలా అయితే తెంపేసినాం అన్నమాట. ఇలా తెంపేసిన చూడండి, ఇవైతే డ్రై ఫ్రూట్స్ అయిపోతాయి, ఇవైతే కొంచెం మక్కినాయి అన్నమాట. ఇక మొత్తం మక్కినాయి అయితే అవైతే ఖరాబ్ అయిపోయినాయి అనుకో. ఇక ఆల్మోస్ట్ అయితే మొత్తం మంచి అయితే తెంపేసినాము. ఇక మిగతా అయితే ఇక మొత్తం ఇక ఖరాబ్ అనుకో. ఇక 50% అయితే 50 కాదు 80% ఖరాబ్ అయిపోయింది. ఈ మిగతా ఈ ఒక బకెట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయిపోతాయి, అవి కొంచెం అయితే మక్కినాయి అంతే. ఇక మిగతా అయితే ఖరాబ్ అయిపోయినాయి అవి. ఏం ఫాయిదా, అంత డబ్బులు కూడా పెట్టి ఏం ఫాయిదా లేదు. ఈసారి చాలా నష్టపోయింది మా మేడం అయితే ఈసారి. ఈ పని చేయడానికి అయితే మాకైతే 3 గంటలు టైం పట్టింది భయ్య. ఎండలో మీద చెట్టు మీద ఎక్కి కోసి అదంతా వేసిన తర్వాత లాస్ట్ కి అయితే మనం ఒక పీస్ అయితే తిన్నాం అన్నమాట. మంచిగా ఉంది, ఓకే పర్వాలేదు. ఈసారి టేస్టీ మామూలుగా లేదు, ఓకే. హౌస్ డోర్ పని ఇలా ఉంటుందని, డ్రైవింగ్ చేయాలి, మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇలా పని చేయాలి, లేకుంటే ఇల్లు వాష్ చేయాలి, ఏ పని అంటే ఆ పని చేస్తూ ఉండాలి. మీరు అనుకుంటారు లక్షలు సంపాదిస్తున్నావు, కార్లో కూర్చొని ఏసీ కార్లో తిరుగుతుంటావు, బయట ఆడికి ఈడికి పోతావు అని. ఇక్కడ చేసే కష్టం ఎవరికి తెలుస్తుంది భయ్య, ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళకి పేరున థ్యాంక్స్ అండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూ ఉంటాను. బాయ్.